హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈ మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మధ్యలో ఇంకో బ్లాగ్ వేయటానికి. గ్యాప్ వచ్చిందా? వచ్చింది, 1-2 డేస్ గ్యాప్ అయితే వచ్చింది. ఇక ఇవాళ అయితే ప్రైవేట్ కాల్స్ మనకి ఏం లేవు, ఇక ఆన్లైన్లోనే చేస్తున్నాను. ఇక ఇవాళ చూద్దాం ఆన్లైన్లో ఎంత అవుతుందో, ఎందుకంటే కమిషన్ పెరిగిన తర్వాత ఫస్ట్ సారి మనం ఇవాళ ఆన్లైన్లోకి వచ్చినాం అన్నట్టు డ్యూటీలకు, లేకపోతే ప్రైవేటే కొట్టినాను. ఇవాళ ప్రైవేట్ కాల్స్ ఏం లేవు, అందుకనే ఇలా మొత్తం ఫుల్ డే ఆన్లైన్లోనే చేస్తాను అన్నట్టు. చూద్దాం వాళ్ళ కమిషన్ పోగా మన డీజిల్ పోగా ఈవినింగ్ వరకు మనం ఎంత చేయగలుగుతామో ఈవినింగ్లో చెప్తా క్యాల్కులేట్ చేసి. మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఈ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మనకు ఇప్పుడే ఒక బుకింగ్ పడ్డది. పికప్ పాయింట్ 1/2 కిలోమీటర్ ఉన్నది, నాచారంకి వెళ్ళాలన్నట్టు. ఆన్ ద వేలో ఉన్నాము పికప్కి. లొకేషన్కి వచ్చేసినాము. లెఫ్ట్ మర్రంగానే మన పికప్ పాయింట్. ఇది మన లోడు కనిపిస్తుందా? 2 బెడ్లు ఉన్నాయి అంతే. అంటున్నాడు కిరాయి పైసలు అలా మా కొత్త బెడ్లో వస్తాయి, కానీ ఏం చేద్దాం మా సార్ పంపిస్తున్నాడు అంటుంది. చాలా 12 కిలోమీటర్లు మన డ్రాప్ లొకేషన్. ఆ 2 బెడ్లు ఉన్నాయి అన్నట్టు, లైట్ వెయిట్ ఉన్నాయి సన్నగా, అవి తీసుకొని వెళ్ళాలి. చలో పోదాం నడవండి. నాచారంకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇది మన చిల్కా నగర్ సైడ్. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. ఇప్పుడు అంతే, ఏ బుకింగ్ తీసుకున్నా కూడా సగం సగం అనుకోవాలన్నట్టు. 400 బుకింగ్ తీసుకున్నాం అనుకో, 200 మనకి, 200 డీజిల్ కమిషన్ దానికి అయిపోతాయి. ఇప్పుడు ఏ బుకింగ్ తీసుకున్నా సగమే మిగులుతాయి మనకి, సగం మనకి సగం వాళ్ళకు. ఇప్పుడు ఈ ట్రిప్లో కమిషన్ ఎంత పోతుందో చూద్దాం లెక్క. కమిషన్ పెరిగిన తర్వాత ఇది ఫస్ట్ బుకింగ్ అన్నట్టు నేను ఆన్లైన్లో తీసుకున్నది. చలో లొకేషన్కి కూడా వచ్చేసినాము. డ్రాప్ చేసి క్యాష్ కలెక్ట్ చేసేసుకుందాం. రాగానే రెండే గద్దలు ఉండే కదా సన్నయి, ఇమీడియట్గా తీసేసుకొని పంపించేసి అన్లోడింగ్. వీడియో కూడా ఏం తీయలేదు. ఇక్కడ ఆగి చూద్దాం మనకి ఏమొచ్చిందో, ఎంత వచ్చిందో అమౌంట్. 494లకేని పైన పైసలు వాళ్ళు తీసేసుకొని 400 మనకి ఇచ్చిర్రు అన్నట్టు. ఇక కస్టమర్ అయితే 500 ఇచ్చిండు. ఇక వీళ్ళ లెక్క అయితే ఇది. చాలా వెయిట్ చేద్దాం. నాచారం నుంచి అయితే పడాలి నాకు తెలిసి. మనకు ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది, రన్నింగ్లోనే ఉండే అన్నట్టు. ఇది 2వ బుకింగ్. ఆ నుంచి ఇక వెళ్ళిపోదాం అనుకునే టైంలో వచ్చింది బుకింగ్. తీసుకోగానే యూ హ్యావ్ రీచ్డ్ లొకేషన్ అని వస్తుంది. ఇక కస్టమర్కి ఫోన్ చేసి అడిగి వచ్చిన అన్నట్టు. ఇప్పుడైతే కంపెనీ లోపట్నే ఉన్నా, కంపెనీ లోపట్లోనే ఉన్నా. అది వాచ్మెన్ రూము. అన్నం తింటున్నాడు, తిన్నాక వచ్చి ఆయననే ఇస్తాడంట. కొంచెమే ఉందంట మెటీరియల్, ఏదో ప్రొఫైలు 4-5 పీసులు ఉన్నాయి అన్నాడు. డ్రాప్ వచ్చేసి చూడలేదు, చెక్ చేసి 7.4 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. ఇది ఎక్కడికంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ, నాగోల్. 376 రూపాయలు. వీళ్ళకి 20% పోతుంది అన్నట్టు. చాలా వాచ్మెన్ అయితే వెయిట్ చేస్తున్నా. ఇక లోడ్ అయినాక చూపెడతాయి ఎందు మెటీరియల్. ఇది మన లోడ్, 5 పీసులు ఉన్నాయి. నాగోల్ వరకు అయితే వచ్చేసినాము. ఎంత 6.5 కిలోమీటర్స్ ఏమో చూపించింది. గేట్ బయటికి వెళ్ళాగానే 1/2 కిలోమీటర్ తగ్గిపోయింది. అది ఎక్కడి నుంచి చూపెట్టిందో దారి. ఆ నుంచి ఇంకో 5 ఇటువంటివే ఇంకో 5 రిటర్న్ తీసుకురావాలంట వీళ్ళకి.
నాకైతే చెప్పలేరు, ఈ లోడ్ చేస్తానే చెప్తున్నాడు. ఇన్ కేస్ అయితే సెట్ ఆ రిటర్న్ తీసుకుపోయి కూడా ఇచ్చేద్దాం, రేట్ మాట్లాడుకొని. ఈ రేట్ మాట్లాడేది ఏముంది, ఒకవేళ పంపించేది ఉందంటే ఆడ నుంచి ఎంత అయిందో అంతనే ఇస్తాను అని అంటారు. చలో మనం లొకేషన్కి అయితే వచ్చేసినాము. లెఫ్ట్ తీసుకోమంటుంది ముందట, లెఫ్ట్. ఈ లెఫ్ట్ తీసుకోగానే ఉన్నది లొకేషన్. చలో ఫోన్పే అయితే చేసేసిండు, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇంకా అప్డేట్ కాలేదు, అప్డేట్ అయినాక చూద్దాం ఏందో. చెప్పినా కదా, ఈ నుంచి సేమ్ అటువంటివే ఇంకో 5 పీసులు తీసుకుపోయి రిటర్న్ ఇవ్వాలంట ఆడికి. ఇక అదే రేట్ ఇస్తారు, ఏదైతే రావడానికి ఏందో అదే పోవటానికి ఇస్తారు అన్నట్టు. చాలా తీసుకొని అయితే వెళ్ళిపోదాం, మళ్ళీ ఏం చేస్తాం, బుకింగ్లే వస్తలేవు. డెలివరీ చేసేద్దాం, ఇది కూడా పికప్ చేసుకొని ఆడ డ్రాప్ చేసేద్దాం. లోడ్ కాగానే చూపెడతా ఏందో, 2 నిమిషాలు పక్కకు ఆగు వస్తున్నా అన్నాడు. మళ్ళీ ఇదే లోడ్ చేసుకొని వచ్చిన, దానికంటే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇది, వెడల్పుర 5 పీసులు. చలో మళ్ళీ ఆడిపోయి రిటర్న్ ఇచ్చేద్దాం నాచారం. దేని కూడా బార్గెన్ చేస్తున్నాడు. మళ్ళా వచ్చేసినాం లొకేషన్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కియా కార్ షోరూమ్ ఉంటుంది, సర్వీస్ సెంటర్. ఏదది, ఇదే లైన్లో ఉండాలి, ముందట ఉంది. ఇదే లైన్లో ఉంటుంది. ఇదే లైన్లో ఉండాలి. చాలా మళ్ళీ డెలివరీ అయితే అయిపోయింది, గాడ పెట్టేసినాం. పైసలు తీసుకుందాం ఇక పక్క కాపీ. లంచ్ చేస్తుండంట, లంచ్ చేసినాక డబ్బులు కొడతా అన్నాడు. ఇక నేనైతే పక్కకు బయటికి వచ్చేసినాను. 400 అయితే కొట్టమన్నాను, ఇక చూద్దాం ఆయన ఎంత ఇస్తాడు. ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది రిటర్న్, మస్తు ట్రై చేసినా కానీ నాకు రాలేదు. సిక్ విలేజ్కి ఉండే అన్నట్టు. చలో వెయిట్ చేద్దాం. టైం అయితే అవుతుంది, 3 అవుతుంది. 3 గంటల 7 నిమిషాలు కరెక్ట్గా చెప్పాలంటే. చూద్దాం, ఇంకేమైనా బుకింగ్ వస్తే షూట్ చేస్తాం మళ్ళా. ఇప్పుడే ఒకళ్ళు అడిగిర్రు, ఈయన వెయిట్ చేస్తుంటే ఆ ముందట రెడ్ గేట్ కనిపిస్తుంది కదా, అందులో నుంచి ఒకటేదో కంప్రెషన్ తీసుకెళ్ళాలంట, ఎన్ని నుంచి నాగోల్ పోవాలంట. ఇప్పుడే 375 ఆన్లైన్లో ఇచ్చిన, 500 అడిగినా సరే అన్నాడు. మళ్ళీ లోపలికే అదేదో కుట్టు మిషన్ కూడా ఉంది అన్నాడు. నేను అన్నా అడిగి కూడా పోవాలంటే మళ్ళీ 600 దిగి పోతా అన్నా. సరే పోదాంలే, మన 2 నిమిషాలు ఆగు, నేను బిల్ చేయించుకొని వస్తాను. లోపలికి పోయిండు. ఇక సెట్ అయితే ఈ 600కి నాగోల్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఈ నుంచి ఆఫ్లైన్ అయితే చేసేసిన, 5 నిమిషాలు టైం ఇద్దాం, రాకపోతే మళ్ళీ ఆన్లైన్ చేసుకొని మన తిప్పలు మనీ అన్నట్టు. మళ్ళీ చూద్దాం, ఇలా అయిందో మొత్తాన్ని ఆన్లైనే అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇప్పటికొకటి ప్రైవేట్ ట్రిప్ కొట్టేసినాను. ఇది 2వ ట్రిప్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం, 5 నిమిషాలు ఆగుదాము, లేకపోతే మళ్ళీ ఆన్లైన్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది ఇట్లా అడిగి వెళ్ళిపోతుంటారు అన్నట్టు. 10 నిమిషాలు అయింది మాట్లాడిపోయి, రాడేమో అనుకున్నాను, వెళ్ళిపోదామని అనుకుంటూనే ఉన్నా. అప్పట్లోనే వచ్చి బండి నెంబర్ తీసుకొని పోయండి, ఈవే బిల్ చేద్దామని. వెళ్ళిపోతే కష్టం అవుతుండే. అది ఈవే బిల్ చేయిస్తున్నాడు, పక్కనే ఆఫీస్ ఉన్నదంట. చలో ఇప్పుడైతే వెయిట్ చేద్దాం. బుకింగ్స్ ఒకటేమో చెక్ విలేజ్కి వచ్చింది, ఇంకొకటేమో ఇటు మన కాపురాకి వచ్చింది. కొడుతున్నా మనకు 10 సెకండ్ డిలే ఉంది కదా, వస్తలే లేదా అన్నట్టు. చలో వీళ్ళదైనా వేసుకొని పోదాము నాగోల్కి, అక్కడ నుంచి ఏందో కథ చూద్దాం. ఇక ఇది మన లోడు ఎయిర్ కంప్రెషర్ క్రెయిన్ తోటి వేసి
ఇంకొక కుట్టు మిషన్ తీసుకొస్తాడంట, కుట్టుకునే మిషన్. వీళ్ళు సోఫాలు గిఫాలు తయారు చేస్తారు. 700 ఇస్తా అన్నాడు. యాక్చువల్ నేను 600 అన్నా. ఇక హెల్ప్ చేసినందుకు దానికి దీనికి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. కానీ 7కి వచ్చినాక 650 వేసిండు అన్నట్టు. ఇంతకుముందేమో 400 చెప్పి తీసుకొచ్చినాను మధ్యాహ్నం. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ ఇప్పుడు వేసిండు ఫోన్ చేసి 20 సార్లు ఫోన్ చేస్తే. అది కూడా 400 వేయలే, 330 రూపీస్ వేసిండు అన్నట్టు. ముందోడు కూడా 70 రూపాయలు తక్కువ వేసిండు, ఇప్పుడోడు కూడా 50 రూపాయలు తక్కువ వేసిండు. డ్రాప్ లొకేషన్ నుంచి ఉప్పల్ లైట్ ఇండస్ట్రియల్ ఏరియా 2.2 కిలోమీటర్స్ ఉన్నది. ఇక అందుకే అక్కడ సైడ్ వెళ్ళిపోదాం. ఇక లోపల ఉంటే రావని చెప్పి అటు వెళ్ళిపోతున్నా. యూటర్న్ చేద్దాం. యూటర్న్ చేస్తే రామంతాపూర్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మనం వస్తుండొచ్చు. మనం వచ్చేసినాము ఇక్కడ సైడ్. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఏదైనా ఆగుదాం. ఇక ఇది నుంచి స్టార్ట్ అన్నట్టు. ముందట లెఫ్ట్కి దవాన్ చేద్దాం. ఏంటన్నా టైం అయితే 5:30 అవుతుంది. ఎగ్జాక్ట్ అంటే 5:34. ఈడ ఆగుదాం. బుకింగ్స్ అయితే మంచిగానే వస్తున్నాయి, కానీ నాకు వస్తలేవు. సిక్ విలేజ్ నుంచి 2 వచ్చినది, బోయంపల్లికి ఒకటి వచ్చింది, మా ఏరియా బేగంపేటకి ఒకటి వచ్చింది, ప్రకాష్ నగర్కి ఒకటి. కొడుతున్నాను కానీ నాకు వస్తలేవు బుకింగ్లు. 7 అవుతుంది టైము. ప్రస్తుతానికి ఇక్కడ మన ఉప్పల్ దగ్గర ఉన్న మన రామంతాపూర్ ఉప్పల్ ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర కరెక్ట్ కొడుతున్నాను. 10 సెకండ్ డిలే ఉంది కదా, అయిపోయే వరకు ఉంటుంది. అయిపోయే వరకు కొడుతున్నాము. సమ్వన్ యాక్సెప్టెడ్ అని వస్తున్నది లాస్ట్ వరకు. 7 అవుతుంది టైము. ఇంకొంచెంసేపు చూద్దాం ఏమైనా వస్తుందా. లైటింగ్ సరిగ్గా వస్తలేదు. ఓకే, ఇంకొస్తే వెయిట్ చేద్దాము, చూద్దాం ఇంకేమన్నా మనకు వస్తుందా రాదా అని. కావాలని మన ఇంటి దగ్గర బుకింగ్లు ఇస్తున్నాడు కానీ మనకి ఇస్తలేడు ఆడు. ఇన్సెంటివ్ ఉంది కదా, ఆ ఇన్సెంటివ్ ఏడా రీచ్ అయిపోతాం అనుకుంటుండే ఏమో. ఇట్లా ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి. మామూలుగా ఇన్సెంటివ్ వచ్చినప్పుడల్లా లాస్ట్ బుకింగ్ ఇప్పుడు నాకు 3 అయినాయి అనుకో, 2-3 అయినాయి పొట్టర్లా. 4 కొడితే 100 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇన్సెంటివ్. దానికోసమే బుకింగ్స్ ఇస్తలేడేమో అనుకుంటున్నాను నేను. చలో వెయిట్ చేద్దాం, ఇంకోసారి వెయిట్ చేసి కాకపోతే ఇక స్టార్ట్ అయిపోదాం ఈ నుంచి. గుండు చమకాస్తున్నారు లైట్కి. రామంతాపూర్ నుంచి అయితే ఏం పడలేదు బుకింగ్. నేను వచ్చేసినాను ఇంటికి. 1700 ఏమో చేసిన, 1700 చేసినాను. గల్తే ఇయ్యాల 50 కిలోమీటర్లు తిరిగిన, అంటే 25 అని పెట్టుకున్నా కూడా 200-250 డీజిల్కి అన్నట్టు. ఇది ఇయ్యాల లెక్క. చలో మళ్ళా కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్.